వినాయక చవితి ఉత్సవాలకు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలిగిరి ఎస్ఐ ఉమాశంకర్ తెలిపారు. అనుమతులకు గణేష్ ఉత్సవ పోర్టల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని వెబ్సైట్లో పొందుపరచాలని ఆయన సూచించారు. కలిగిరి మండల ప్రజలకు నమస్కారం. రేపు 27వ తారీఖు రాబోయే వినాయక చవితి సందర్భంగా మన మండల ప్రజలందరూ కూడా కొన్ని అంశాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. గతంలో మనం వినాయక చవితి విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్స్ మాన్యువల్గా ఇచ్చేవాళ్ళని, కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చేయడం జరిగింది. ganesh-utsav.net అనే సైట్లోకి వెళ్తే ఎవరైతే అప్లికేషన్ పెట్టో అర్జీదారుడు ఉంటాడో వాళ్ళ అప్లికేషన్ నెంబరు, ఫోన్ నెంబరు, మిగతా డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో అవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మా లాగిన్కి వస్తుంది పోలీస్ స్టేషన్కి. మేము వాళ్ళకి ఎవరైతే పర్మిషన్ కావాలో వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎవరైతే ఈ ఆన్లైన్ చేయడానికి ప్రాసెస్ ఐడియా లేకపోతే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీస్ స్టేషన్ వాళ్ళకి గైడ్ చేస్తాము. ఎట్లా చేయాలి, ఎట్లా ఏ విధంగా చేయాలని గైడ్ చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని అందరూ హ్యాపీగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ ఇది డీజేలు కానీ పర్టికులర్గా ఎక్కడ అప్లికేషన్స్లో ఎక్కడ పర్మిషన్స్ అనేది ఎక్కడ ఏమి లేవు. వాటికి సంబంధించి కావాలంటే కంపల్సరీ పోలీసుని అప్రోచ్ అవ్వాలి. ఆ రూల్స్ అధిగమించి డీజేలు ఏర్పాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.